ప్రవచనం పరిశుద్ధాత్మ ఆవేశముల నుంచి ఉద్భవించేదే ప్రవచనం. ప్రవచనం అంటే జరగబోతున్న సత్యమని. ఈరోజు ఈ దినం జనవరి 7వ తారీఖు దేవుని సేవకుని ద్వారా నేను టైం కూడా చెప్తున్నా, ఆన్ రికార్డు కూడా అవుతుంది, టైం కూడా చెప్తున్నా. ఎందుకు ఇంత బలంగా చెప్తానంటే ఇది దేవుని మాట కాబట్టి. సహదేవ్ సొంత మాట అయితే చెప్పాల్సిన అవసరం లే. 3:30 అయింది, టైం 3:30 అవుతుంది దాదాపుగా. దేవుడు నీ దుఃఖ దినాలను సమాప్తము చేయబోతున్న రోజు ఈ రోజు. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దాం. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు నాకు తెలియదు, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు నాకు తెలియదు. ఖర్చు పెట్టి అప్పులు పాలైపోయి రోగం నయం కాక ఈ పరిశుద్ధమైన పర్వతం మీదకు నువ్వు ఈరోజు వచ్చావు కదా. ఈ రోజు నీ సమస్యకు పరిష్కారం జరగబోతుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నేను అడిగాను మొట్టమొదట ఆర్థిక పరమైన బాధలు వచ్చిన నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా అక్కలు ఎవరైతే ఉన్నారో వారు మీ కుడి హస్తాలు పైకి లేపండి అని చెప్పాను. ఎంతమంది లేపారో నేను చూస్తున్నాను. ఆ చివర ఉన్న వాళ్ళు కూడా చేతులు ఎత్తారు. ఇక్కడ అరాకొరగా ఎత్తొద్దు. అరాకొర అంటే నీ విశ్వాసం, అరాకొర భక్తి అని. పరిపూర్ణ విశ్వాసంతో పైకి లేపిన వారిని నేను చూస్తున్నా, దేవుడు కూడా గమనిస్తున్నాడు. రెండవది, ఎన్ని మందులు ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా నా దుఃఖము నివారణ కావట్లేదయ్యా, నాకున్న రోగం నయం కావట్లా. కానీ ఈరోజు ఈ స్థలానికి రావడం వల్ల నన్ను దేవుడు బాగు చేయబోతున్నాడని నమ్మకంతో వచ్చా. నీ దుఃఖం రోగం విషయంలో సమాప్తం కాబోతుంది. ఎవరైతే చాలా కాలం నుంచి మందులు వాడుతున్నారో ఖచ్చితంగా దేవుడు నన్ను బాగు చేస్తాడు అని విశ్వసించిన వారు మీ కుడి హస్తాలు పైకి లేపండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, నేను అడిగాను ఆర్థిక బాధ నుంచి అని. 2, శారీరకమైన బాధ నుంచి. 3వ మాట ఏంటంటే చెప్పుకోలేని అనేక రకాల సమస్యలు ఉంటాయి లోపల. అది రోగం కావచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితి కావచ్చు. వాటిలో నుంచి నాకు ఒక విడుదల కావాలి అన్నవారు మీ కుడి హస్తాలు ఒకసారి చూపించండి. ఈ 3 నేను చెప్పబోతుంది ఈరోజు. ఎందుకంటే చెయ్య